Hi, I'm Dr. Madhavi, working at Elden Dental Hospitals. We are located at Kondapur, Kukatpalli, Manikonda and Banjarhill. ఈరోజు ఓరల్ క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఎలా వస్తాయి, ఏంటి? కొంతమంది ఏంటంటే పర్టికులర్గా అలవాట్లు ఉంటేనే క్యాన్సర్ వస్తుంది, అలవాటు లేకపోతే క్యాన్సర్ రాదు ఇలా అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. అలవాటు ఉన్నా లేకపోయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఎప్పుడు స్మోకింగ్ హ్యాబిట్ ఉండదు అనుకోండి, చాలా ఇయర్స్ నుంచి స్మోకింగ్ కానీ పాన్ చూయింగ్, గుట్కా ఏవైనా వీటిల్లో ఏవి ఉన్నా కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటున్నప్పుడు మనకున్న ఓరల్ మ్యూకోజా అనేది ఇరిటేట్ అయిపోయి ప్రొలాంగ్గా అలానే ఉండి చిన్న అల్సర్స్ నుంచి ఆ అల్సర్సే క్యాన్సర్స్గా టర్న్ అవుతాయి. ఇప్పుడు పాన్ కానీ గుట్కా ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ ఈ బక్కల్ పౌచ్ అంటాం మనం దీన్ని. ఎప్పుడు ఇక్కడే స్టోర్ చేసుకుంటారు, ఏదో ఈ సైడ్ కానీ లేకపోతే ఈ సైడ్ కానీ. ఇలానే కంటిన్యూస్గా పెట్టుకుంటున్నప్పుడు ఏమైపోతుంది, ఈ పైన ఉన్న స్కిన్ అంతా కూడా ఒకలాంటి ఇరిటేషన్కి గురవుతుంది. ప్రొలాంగ్గా ఇరిటేషన్ ఉన్నప్పుడు అవన్నీ మనకు క్యాన్సర్కి లీడ్ అవుతాయి. లేదు ఇప్పుడు అలా ఉన్నప్పుడు నెక్స్ట్ స్పైసీగా కొంచెం మీరు ఏదైనా స్పైసీ ఫుడ్స్ తింటున్నా కూడా మీరు బేర్ చేయలేరు. ఎక్కువ వచ్చేది ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం అనమాట. ఇది ఏంటంటే మనం నోరుని ఎక్కువ పెద్దగా తెరవలేకపోవడం, ఒక థిక్ అండ్ బ్యాండ్స్ అన్నీ మనకు ఈ సైడ్ లోపల ఉన్న మ్యూకోజా అంతా కూడా థిక్ బ్యాండ్స్ వచ్చేస్తాయి. ఈ బ్యాండ్స్ అనేవి కంటిన్యూ అలానే ఉండి మెల్లమెల్లగా మనం మౌత్ ఓపెన్ చేసే ఆ గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ ఓపెనింగ్ అంతా కూడా తగ్గిపోతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీరు ఫర్దర్గా మౌత్ ఓపెన్ చేయలేరు, ఏదైనా తినడానికి కానీ మాట్లాడడానికి మీ ప్రతిదానికి ఇబ్బందే ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో ఎలా ఉంటుందంటే పెయిన్ వస్తూ ఉంటుంది. లేటర్ ఫర్దర్ మీరు ఇంకొంచెం పోయే కొద్దీ ఈ పెయిన్ అనేది కూడా ఉండదు. వన్స్ ఒకసారి పెయిన్ తగ్గిపోతే మనం ఎలా ఆలోచిస్తాము, ఓకే పెయిన్ తగ్గిపోయింది ఇంకేం ప్రాబ్లం లేదు అన్నట్టు వదిలేస్తాం. ఫర్ స్టేజెస్కి వెళ్ళే కొద్దీ మనకు పెయిన్ అనేది ఉండదు. కాబట్టి ఇనీషియల్గా ఉన్న స్టేజెస్లోనే మనం చూయించుకోవాలి ఏదైనా. ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లోనే చూయించుకున్నారు అనుకోండి, ఏమైనా మెడికేషన్స్ ఇస్తాం. మెడికేషన్స్లో ల్యూకోపిన్ అనేది ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల మనకు థికెన్ అయిన బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే కెనకోట్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, ఈ ఆయింట్మెంట్స్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే డెకడ్రాన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. వీటి వల్ల మనకు ఇనీషియల్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి క్యాన్సర్ నుంచి మనం బయటపడవచ్చు. లేదు మనం ఫర్దర్ ప్రొలాంగ్ అలానే తీసుకెళ్తున్నామంటే వాటికి సర్జరీస్ పడతాయి. ఎందుకంటే మనం కనీసం మౌత్ ఓపెన్ కూడా చేయలేకపోతున్నాం కదా, ఆ మౌత్ ఓపెనింగ్ చేయలేకపోవడానికి కూడా మనకు సర్జరీస్ పడతాయి అన్నమాట. లేదు ఇలానే ఫర్దర్ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ ఏంటి అనే సిచ్యువేషన్ ఉంటుంది మీకు. తర్వాత ఈ సర్జరీస్ తర్వాత ఏం చేస్తామంటే ఎక్సర్సైజెస్ చెప్తాం. మ్యాక్సిమం మనం ఈ 4 ఫింగర్స్ గ్యాప్ మన మౌత్ ఓపెన్ అవ్వాలి, ఇంత స్పేస్ ఉండాలి ఎప్పుడు మనం ఓపెన్ చేసినా కూడా, అది నార్మల్. ఇలా లేదు మీకు తగ్గుతూ ఉంది అంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అనే అర్థం. సర్జరీ చేసిన తర్వాత కూడా మనం ఎక్సర్సైజెస్ చెప్తాం, మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సర్జరీ చేసిన తర్వాత కూడా మీరు నార్మల్గా అలానే వదిలేశారనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లమే కదా. సర్జరీ అయిన తర్వాత కూడా మౌత్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాయి. లేకపోతే మనం ఇట్లా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇస్తాం. అంటే ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఒక 5 స్టిక్స్ 10 స్టిక్స్ ఇలా పెట్టుకుంటూ నార్మల్ మీకు ఎంతైతే మౌత్ ఓపెనింగ్ చేయగలుగుతున్నారో అంతవరకు మీరు ఆ స్టిక్స్ని పెట్టుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉండిందనుకోండి, సివియర్ అదే ఈ మన ఓరల్ మ్యూకోస్ అంతా కూడా ఒకలాంటి ఇరిటేషన్కి గురవుతుంది. ఇనీషియల్గా జస్ట్ చిన్న లీజన్స్ లాగే ఉంటాయి, మనం అవి ఏమనుకుంటాము ఏవో విటమిన్ డెఫిషియన్సీ లేకపోతుంది అన్నట్లు చూస్తాం, చిన్న వైట్ ప్యాచెస్ ఏమవుతాయని. అదే క్యాన్సర్కి టర్న్ అవుతుంది. లేకపోతే షార్ప్ కస్ప్, అంటే ఇప్పుడు మన పళ్ళు మనం సిమెంట్తో పెట్టి ఫిక్స్ చేయించుకుంటాం ఏ కేరీస్ లేకుండా. ఒకసారి ఆ సిమెంట్ పోయిన తర్వాత ఏం చేస్తారు, వెళ్దాంలే నిదానంగా చూద్దాం అన్నట్లు ఉంటారు. అవేమైపోతాయి, టీత్ మనం ఫిల్ చేసిందంతా ఇలా హోల్లాగా ఉండిపోయి ఎడ్జెస్ అన్నీ కూడా షార్ప్ అయిపోతాయి. ఆ షార్ప్ అయిపోయింది ఇనిషియల్గా ఎప్పుడు ఒకే ప్లేస్లో గుచ్చుకొని రిపీటెడ్గా ఒక చిన్న అల్సర్ ఫామ్ అవుతుంది. అదే ప్రొలాంగ్ పీరియడ్కి మనకు క్యాన్సర్ కింద టర్న్ అవుతుంది అనమాట. లేదు కొన్ని సిఫిలిస్ ఉంటాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వీటిలో కూడా
క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా లేకపోతే స్పైసీ ఫుడ్స్, హెవీ ఇంటేక్ ఆఫ్ స్పైసీ ఫుడ్స్ రెగ్యులర్గా ప్రతిరోజు మీరు స్పైసీ ఫుడ్సే తింటూ ఇలానే ప్రొలాంగ్గా కంటిన్యూ అవుతున్నారనుకోండి, మన ఓరల్ మ్యూకోస్ అంతా ఒక ఇరిటేషన్కి గురై అవి కూడా క్యాన్సర్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ప్రతి చిన్నది మీరు క్యాన్సరేనా అని అనుకోవచ్చు. క్యాన్సర్కి నార్మల్గా ఉన్నదానికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది.